నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వ్యవస్థలన్నీ కూడా అడ్డు పెట్టుకొని అధికారాన్ని దక్కించుకోవాలని చూసింది వైసీపీ. అందులో భాగంగానే పోలింగ్ ఏజెంట్లుగా కూడా తన పార్టీకి సంబంధించిన వారినే కూర్చోబెట్టాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలను కావచ్చు, అభ్యర్థులను కావచ్చు వైసీపీ అరెస్ట్ చేసిన విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో వైసీపీకి మరి గట్టి షాకే తగిలింది. పోలింగ్ ఏజెంట్లుగా ఏ పార్టీలకి సంబంధించిన వాళ్ళు కాకుండా స్వతంత్రులు కూర్చోవాలని చెప్పి అయితే ఎన్నికల కమిషన్ అయితే డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో మరి ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తొలి విజయంగా మనం భావించవచ్చా? మరి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎన్నికల కమిషన్ ఈరోజు ఒక స్ట్రాంగ్ నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. పోలింగ్ ఏజెంట్ల విషయంలో పార్టీలకి సంబంధం లేకుండా, ఆర్ఓలకి సంబంధం లేకుండా స్వతంత్రులను నియమించాలని చెప్పి చెప్పింది. సో ఇది వైసీపీకి మింగుడు పడే అంశమే అంటారా? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2019 మే 30వ తారీఖున అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అది. ఆ రోజు నుంచి కూడా 2024 ఎన్నికల్లో ఎలా చేయాలి అనే దాని మీదే ఆలోచించాడు తప్ప ప్రజలను కూడా ఓటర్లుగానే భావించేసి తన ఓటర్లు ఎవరు, తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేన పార్టీ ఓటర్లు ఎవరు, తను మళ్ళీ ఎలా గెలవాలి అనే దాని మీదే దృష్టి పెట్టుకుని ఇప్పుడు దాకా ప్రణాళిక రచించుకుంటూ వచ్చి ఆయన ఇప్పటివరకు విజయవంతంగానే ఆయన అనుకున్నట్టు జరుపుకుంటూ వస్తూనే ఉన్నారు. కాకపోతే 2023 నుంచి ఆయనకి ఎదురు దెబ్బలు మొదలైనవి. మామూలుగా ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళ మీద రమారమి 70,000 మంది మీద అక్రమ కేసులు బనాయించేసి వాళ్ళని రేపు ఎన్నికల విధుల్లో అంటే ఏజెంట్లుగా కూర్చునే అవకాశం లేకుండా చేయాలని ఇప్పటివరకు ప్రణాళిక రచించి చక్కగా చేసుకుంటూ రావడం కూడా జరిగింది. వాళ్ళ మనుషుల మీద ఇటు పోలీసులు అనుకూలంగానే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకొని వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవచ్చు. ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉంటారో తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోకుండా చేయాలని ఇప్పటివరకు ఆయన ప్రణాళిక రచించుకుంటూ రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి క్లియరెన్స్ కోసం సమీప పోలీస్ స్టేషన్లకు వెళ్ళి క్లియరెన్స్ తీసుకోవాలి. వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు ఏంటి దీనికి సంబంధించి తర్వాత ఆర్ఓకి అవి సమర్పించాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ కార్డులు తీసుకొని లోనకి వెళ్ళాలి. అది వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళిక. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ రోజే ఆ పేర్లు ఇచ్చేసి వాళ్ళు లోనికి వెళ్ళి కూర్చొని వాళ్ళని విధులు నిర్వహించుకోవచ్చు. ఇది కూటమికి తొలి విజయం అని చెప్పని నేను భావిస్తున్నాను నిస్సందేహంగా. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నది నిన్న జరుగుతుంది కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే జనవరి 28వ తారీఖు మొదలు పెట్టుకొని మార్చి 14 వరకు 6 పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మరి అది ఆయన యొక్క నైపుణ్యమో లేకపోతే జవహర్ రెడ్డి గారి వారి చాణక్యమో అర్థం కాదు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు మాత్రం బయటికి రాల. అంటే ఆ బటన్ అంత బలంగా ఉందన్నమాట. అంటే గోద్రేజ్ లాక్ లాగా అది ఇప్పటి వరకు విడుదల కాల. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎన్నికలు రేపు 13వ తారీఖు జరుగుతున్నాయి కాబట్టి 11, 12 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం అయినా సరే వాళ్ళకి డబ్బులు పడే విధంగా అంటే ఎన్నికల ముందు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఓటు రూపేణా మలుచుకోవడం కోసం వాళ్ళు అది నిరంతరంగా ఇచ్చేయి, మనమేం తప్పట్లేదు, ముందుగా ఇవ్వాలి. అది మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనవరి 28వ తారీఖున తొలిసారిగా బటన్ నొక్కినప్పుడు ఒక 24 గంటలు లేదా 48 గంటలకి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళాలి, జమ కావాలి కదా. మరి ఇప్పుడు దాకా ఎందుకు జమ కాలేదు? దానికి ఎవరు సమాధానం చెబుతారు? జవహర్ రెడ్డి గారు చెబుతారా, లేకపోతే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు చెబుతారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతారా? మరి అట్లా వస్తూ ఉంటే 6 పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు మార్చి 14 వరకు అలానే చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు నిన్న పింఛన్దారులకు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు చూసాము. అలాగే నిన్న మే కూడా చూడటం కూడా జరిగింది. 42 మంది పండుటాకులు రాలిపోవడానికి కారణమయ్యారు వీళ్ళు చనిపోవడానికి. మరి వాళ్ళ ఉసిరి ఇలా తగలకుండా ఉంటుందా? దానికి ఈరోజు సమాధానం చెప్తారా? ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా అడిగింది. ఏ విధంగా అడిగింది అంటే గోవర్ధన్ గారు చాలా స్పష్టంగా ఎంత బాగా అడిగిందంటే ఒక నేరస్తుడిని తీసుకొని వెళ్ళి పోలీసులు కూర్చోబెట్టి బడిత పూజ చేసి నువ్వు ఈ దొంగతనం చేశావా, ఎట్లా వెళ్ళావు, ఏ దావని వెళ్ళావు,
ఎంత తస్కరించావు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ దాచావు, ఇట్లా అడిగినట్టు ఈరోజు ఎన్నికల సంఘం ఈరోజు ప్రభుత్వాన్ని అడిగింది. ఇంతకంటే సిగ్గుసేటు ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? మీరు జనవరిలో బటన్ నొక్కితే ఇప్పుడు దాకా ఎందుకు వాళ్ళకి జమ కాలేదు? మరి ఈ డబ్బులు ఇప్పుడు దాకా మీరు ఎక్కడ పెట్టారు? ఇవాళ మీకు ఏ రూపేణా వచ్చింది? వివరాలు ఇవ్వండి, మధ్యాహ్నం 3 గంటల్లోపు అని చెప్పని ఈరోజు అడగడం కూడా జరిగింది. చూడాలి, ఇప్పుడు న్యాయస్థానానికి వాళ్ళు సమర్పించాలి. ఎన్నికల సంఘం 2:30కి న్యాయస్థానంలో తీర్పు కూడా ఏదో ఉంది. మరి ఏం బయటకు వస్తాయో కూడా మనం చూడాలి. అంటే ఇంత నిస్సిగ్గుగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని లక్షల మంది తర్ఫీదు పొంది, కొన్ని లక్షల మంది పరీక్ష రాసి, కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే ఉన్నత ఉద్యోగాలైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి జాతి మొత్తం గర్వించదగ్గ, అంటే జాతిని పునర్నిర్మాణం చేయడం కోసం పరిపాలనలో సింహభాగం ఉండే వ్యక్తులైనటువంటి వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి అధికారులు కొన్ని కోట్ల మందిలో 100 మందే కదా వాళ్ళు. మరి ఇంత ఉన్నతమైనటువంటి వాళ్ళకి వీళ్ళందరికంటే ప్రతిభా పాడవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి అవకాశం దక్కేది. మరి అలాంటి వ్యక్తులు ఒక పార్టీకి కొమ్ముగాస్తూ ఇంత ఇంత అన్యాయంగా ప్రజలకి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే దౌర్భాగ్య స్థితికి రావడం అనేది అది క్షమించరాని నేరం. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఒక దొంగని నిల్చోబెట్టి అడిగినట్టు అడిగిందని చెప్పి. అఫ్కోర్స్ ఇదంతా సిఎస్నే వాళ్ళు అడిగారు, అంటే ప్రభుత్వం బాధ్యత అయిందే కదా, బాధ్యత అయింది కాబట్టి ఆయన అడిగారు. వాళ్ళు ఇంకొక విషయం కూడా అడిగారు, అంటే మీరు బటన్ నొక్కినప్పుడు మీరు విడుదల చేసే టైంకి అప్పుడు ఎన్నికల కోడ్ ఉంటుందని మీకు తెలియదా? తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు మీరు ఆ డేట్ని ఎందుకు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా. అయితే మొదటి నుంచి కూడా సిఎస్ మీద ఆరోపణలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ అవి టీడీపీ తరపు నుంచి, జనసేన తరపు నుంచి, ప్రతిపక్షాల నుంచి అయితే వెళ్ళిన ఆరోపణలు. కానీ ఈ విషయంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రభుత్వం ఏంటి, ఏం చేస్తుంది అని చెప్పి. సో ఇప్పటికైనా మరి ఆయన అలాగే కొనసాగిస్తే రేపు ఎన్నికల తర్వాత కౌంటింగ్ ఉంటుంది, మరి చాలా చాలా ప్రలోభాలు చేసే అవకాశం కూడా ఉంటుంది పార్టీ తరఫున. మరి ఇప్పటికైనా ఆయన పైన ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా తీర్పు తర్వాత? ఇంత అవకాశం ఆయన కల్పించిన తర్వాత ఇప్పుడు ఆయన తొలగిస్తారని అయితే నేనైతే భావించట్లేదు. తొలగించాలి నిస్సందేహంగా. ఇప్పటి వరకు ఆయన మీద రమారమి చాలా ఫిర్యాదులు ఎందినాయి. ఏది ఈ ఎన్నికల విధి నిర్వహణ ప్రారంభమైన కాడి నుంచే ఆయన మీద చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి. మరి డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీని కూడా తొలగించారు. ఈయన కూడా తొలగించినట్టయితే చాలా బాగుండేది, ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేవి. మీరు అన్నట్టు ఈరోజే గుర్తొచ్చింది వాళ్ళకి. ఇప్పుడు దాకా మరి ఇంత డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడో మరి ఎన్నికల సంఘాన్ని అడగాలి, న్యాయస్థానాన్ని అడగాలి కదా. ఇప్పుడే అంటే ఏం లేదు, ఈ డబ్బులు పెట్టి ఓట్లు కొనాలనుకుంటున్నారు వాళ్ళు లబ్ధిదారులకి. ఒకవేళ ఇప్పుడు కనుక ఏదన్నా ఆపితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపారని చెప్పుకోవడం కోసం జరుగుతుంది. ఇప్పుడు మొదలు పెట్టారు కదా వాళ్ళు నిన్న. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసం జవహర్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకం అనేది చాలా స్పష్టం. అందులో దాచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. అది లబ్ధి చేకూర్చడం కోసం తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇలాంటి అధికారులు వాళ్ళు మామూలుగా బయటపడతారు. లేదంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవుతారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. మరి లాస్ట్ టైం అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆపించారని చెప్పారు. కానీ ఆయన ప్రతిసారి నేను బటన్ ఇలా నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళిపోతాయని చెప్తారు. మరి ఆ నేరుగా వెళ్ళే దాంట్లో ఎక్కడ బ్రేక్ పడిందని చెప్పి ప్రభుత్వానికే తెలియాలి సార్. మరి దీన్ని ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం. ఇదంతా మే 13 తర్వాత, అలాగే జూన్ 4 తర్వాత కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.